డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు ఏపీపీఎస్సి యూపీఎస్సి పరీక్షల్లో గుప్తా గురించి అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని తీసుకుని ప్రశ్న వెనుక ఉన్నటువంటి కాన్సెప్ట్ని తెలుసుకుందాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి కోచింగ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసినటువంటి క్వశ్చన్స్ కాదు. నిజంగా ఏపీపీఎస్సి యూపీఎస్సి పరీక్షలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్. కాబట్టి ప్రతి క్వశ్చన్తో పాటుగా అది ఏ ఎగ్జామినేషన్లో ఏ ఇయర్లో అడిగారో కూడా చెప్తాను. రెడీగా ఉండండి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు నేను షేర్ చేస్తాను, చూడండి. మొదటి ప్రశ్న, గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019. అరేంజ్ ది ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ ది గుప్తా డైనస్టీ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. చంద్రగుప్త సెకండ్, స్కందగుప్త, సముద్రగుప్త, కుమారగుప్త 1. రెండవ చంద్రగుప్తుడు, స్కందగుప్తుడు, సముద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు. వరుస క్రమంలో ఉంచండి అంటున్నాడు. ఆలోచించండి, ఆన్సర్ పక్క రాసుకోండి. సరే, ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. చూడండి, వీళ్ళలో మనకి మొట్టమొదటి వాడు శ్రీగుప్తుడు, తర్వాత మొదటి చంద్రగుప్తుడు, తర్వాత వాడు సముద్రగుప్తుడు, తర్వాత వాడు రెండవ చంద్రగుప్తుడు, తదుపరి మొదటి కుమారగుప్తుడు, తదుపరి స్కందగుప్తుడు. కనుక మనం ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ ప్రకారం చదివితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం, తప్పితే బిట్లు కోసం చదివితే కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3, 1, 4, 2. ఇది ఎంతమందికి ఆన్సర్ చేశారో ఒకసారి చూడండి. సో ఆన్సర్ ఈజ్ ఏ. రెండవది, ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ట్రావెలర్ అండ్ రెయినింగ్ రూలర్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. మెగస్థనీస్ చంద్రగుప్త మౌర్య, ఫాహియాన్ చంద్రగుప్త సెకండ్, హుయాన్ సంగ్ హర్ష, ఇస్సింగ్ అశోక. ఒక రూరల్ పేరు, విదేశీ యాత్రికుడి పేరు ఇచ్చారు మనకి. ఈ మూడిట్లో కరెక్ట్గా కానిదేది, నిజం కానిదేది అంటే 3 నిజమై ఉండాలి, 1 అయి ఉండకపోవచ్చు. కానీ దాన్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఆలోచించండి, ఆలోచించి ఆన్సర్ పెట్టండి. నౌ ద ఆన్సర్ ఈజ్ ఇస్సింగ్ అశోక. మెగస్థనీస్ చంద్రగుప్త మౌర్య మనం చెప్పుకున్నాం, ఆయన విదేశీ రాయబారిగా భారతదేశానికి వచ్చాడని, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్నాడని. ఫాహియాన్ రెండవ చంద్రగుప్తుడు, మన ప్రతి వీడియోలో ఇది చెప్పుకున్నాం. హుయాన్ సాంగ్ హర్షుడు, రాబోయే హర్షుడి కాలంలో వస్తుంది, కానీ మనమైతే రిఫరెన్స్ చెప్పుకున్నాం ఇదివరకే. ఇస్సింగ్ అశోక. ఇస్సింగ్ క్రీస్తకం 7వ శతాబ్దంలో వచ్చాడు, అంటే గుప్తుల తర్వాత వచ్చాడు ఆయన. శ్రీగుప్తుడి గురించి ప్రస్తావించాడు, మృగశిఖావరంలోని దేవాలయాన్ని ప్రస్తావించాడు ఇస్సింగ్ అని చెప్పాను మీకు నేను. ఆయన వచ్చింది 7వ శతాబ్దంలో, అశోకుడి తర్వాత చాలా కాలానికి, చాలా ఏళ్లకి. కనుక ఇక్కడ ఆన్సర్ మనకి డి అవుతుంది. మిగతా 3 కరెక్ట్. సో ఇది రెండవది. 3, ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2022 held on 8th January 2023. Which of the following was not a feature of the guilds during the Gupta period? శ్రేణులకు సంబంధించి, గిల్డ్కి సంబంధించి లక్ష్యము కానిదేది? మింటెడ్ కాయిన్స్, వారి నాణ్యాలను ముద్రించారు వారికి వారుగా. బి, నాన్ అటానమస్ బాడీస్, ఇవి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థలు కాదు. మెయింటైన్డ్ ఆర్మ్డ్ బాడీస్, వాళ్ళు కొంత సైనికులు లాంటి వాళ్ళు కూడా పోషించారు. వర్క్డ్ యాజ్ బ్యాంకర్స్, బ్యాంకులో కూడా పనిచేశారు. నేను మీకు శ్రేణి వ్యవస్థ గురించి కనీసం 10 నిమిషాల క్లాస్ చెప్పాను, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో. జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఎక్కువసేపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మన పని కాదు, కాబట్టి మీరు ఒకసారి గుప్తుల ఆర్థిక వ్యవస్థలో నేను ఏం చెప్పాను మీకు గుర్తుండాలి. చూడండి సమాధానం. అంటే స్వయం ప్రతిపత్తి లేనటువంటి సంస్థలు అన్నదే అది తప్పు. ఎందుకంటే వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉంది, వాళ్ళు ఎవరి కింద పనిచేయరు. రాజుల కింద పనిచేసేటువంటి సంస్థలు ఏదైనా ఉంటే వాటిని నాన్ అటానమస్ బాడీస్ అంటాం.
అటానమస్ బాడీస్ అంటే వాటిగా ప్రవర్తించేవి. కనుక ఇవి అటానమస్ బాడీ. సో డిస్క్రైబ్ దెమ్ యాజ్ నాన్ అటానమస్ ఇస్ ఇన్కరెక్ట్. ది ఆపోజిట్ వాస్ ట్రూ. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు తర్వాత. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024. డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ చంద్రగుప్త I, ది శకాస్ వర్ డిఫీటెడ్. మొదటి చంద్రగుప్త కాలంలో శకుల్ని ఓడించడం జరిగింది. రెండవది, సముద్రగుప్తాస్ సౌత్ ఇండియన్ కాంకెస్ట్ డిడ్ నాట్ లీడ్ టు ఎనీ పర్మనెంట్ అనెక్సేషన్. సముద్రగుప్తుల యొక్క దక్షిణ దేశ దండయాత్రలు ఎటువంటి ఆ ప్రాంతాన్ని విలీనం చేసుకోవడంలో జరగలేదు. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ కరెక్ట్? రెండు కరెక్టా, ఒకటే కరెక్టా, ఏది కరెక్ట్ కాదా, ఇది ప్రశ్న. స్టేట్మెంట్ 1 ఓన్లీ, స్టేట్మెంట్ 2 ఓన్లీ, బోత్ ఆఫ్ దెమ్, నన్ ఆఫ్ దెమ్. సో ఈ 4వ ప్రశ్నకి సమాధానము స్టేట్మెంట్ 2 ఓన్లీ. స్టేట్మెంట్ 1 అనేది తప్పు. శకరాజుని ఓడించింది శకారి అని బిరుదున్నవాడు రెండవ చంద్రగుప్తుడే తప్ప మొదటి చంద్రగుప్తుడు కాదు. మొదటి చంద్రగుప్తుడు కేవలము సామ్రాజ్య స్థాపకుడు మాత్రమే. మగధ, బీహారు, అయోధ్య ప్రాంతాల వరకే ఆయన పరిపాలించాడు. శకులు మాళవ ప్రాంతము, గుజరాత్ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళని ఓడించిన వాడు రెండవ చంద్రగుప్తుడు. కాబట్టి అది తప్పు. సముద్రగుప్తుడిని చెప్పాను మీకు నేను, దక్షిణ దేశ దండయాత్రలు చేశాడని, ఆయన కంచి వరకు వెళ్ళి విష్ణుగోపుని ఓడించాడని. అయితే వాళ్ళని వదిలిపెట్టేసి యుద్ధ నష్ట పరిహారాలు కట్టించుకొని, వారి ఇండెమిటీ కట్టించుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అంత ప్రాంతాన్ని పరిపాలించడం కష్టమని భావించాడు. వాళ్ళ కనీసం సామంతులు కూడా చేసుకోలేదు. అంటే దెర్ వర్ నో పర్మనెంట్ ఎనక్సేషన్స్ ఆఫ్ దోస్ పర్టికులర్ ఏరియాస్. సో స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. 5వ ప్రశ్న చూడండి. ఫాహియాన్, ద చైనీస్ పిలిగ్రిమ్, ట్రావెల్ టు ఇండియా డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్. దిస్ ఇస్ డైరెక్ట్ క్వశ్చన్. కనుక చైనా బౌద్ధమత యాత్రికుడు ఫాహియాన్ భారతదేశాన్ని ఏ రాజు పరిపాలించే కాలంలో సందర్శించాడు? సముద్రగుప్త, చంద్రగుప్త II, కుమారగుప్త I, స్కందగుప్త. ఆన్సర్ ఇస్ ఆబ్వియస్, రెండవ చంద్రగుప్తుడు. దాని గురించి నేను చాలా విషయాలు చెప్పాను, మీరు ఆ వీడియోలో వినొచ్చు. ఫాహియాన్ గురించి, రెండవ చంద్రగుప్త గురించి కూడా. విత్ రిఫరెన్స్ టు ది హిస్టరీ ఆఫ్ ఇండియా, ది టర్మ్స్ కులియవాప అండ్ ద్రోణవాప డినోట్. దిస్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ 2020. స్టాండ్ మారిపోయింది, సివిల్స్. సో కుల్యవాప, ద్రోణవాప అనేటువంటివి ఏమిటి? మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్, కాయిన్స్ ఆఫ్ డిఫరెంట్ మానిటరీ వాల్యూ, క్లాసిఫికేషన్ ఆఫ్ అర్బన్ ల్యాండ్, రిలీజియస్ రిచువల్స్. భూమి కొలతల, నాణెముల, వేర్వేరు విలువలుంటే నాణెముల, లేదంటే పట్టణ ప్రాంతాల్లోని భూముల, లేకపోతే ధార్మికపరమైనటువంటి క్రతువుల. ఇది మీరు వినుండరు. కొంచెం యూపీఎస్సీ స్థాయిలో అప్పుడప్పుడు ఇటు ప్రశ్నలు టెక్స్ట్ బుక్స్ కూడా దాటి వస్తుంటాయి. ఒకసారి మీరు విన్నవాడారంటే ఆన్సర్ చేయండి, లేదా ఆలోచించండి. గ్రూప్ 2లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది, సో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు చూడండి. చివరి నాకు మార్కులు చెప్తారు కానీ మీరు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి. సో ఇది మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండి. నిజానికి బీహార్ ప్రాంతంలో, బెంగాల్ ప్రాంతంలో కొన్ని కాపర్ ఇన్స్క్రిప్షన్ దొరికినాయి మనకి. రాగి ఫలకలు అంటాం, అవి దొరికినాయి, రాగి శాసనాలు అంటాం. వాటిల్లో ఈ గుప్తుల కాలం చెంది ఈ 2 పదాలు కనపడుతున్నాయి, కుల్యవాప, ద్రోణవాప అని. అంటే ఇవి ల్యాండ్స్ అంటే ల్యాండ్ని కొలవరు ఇక్కడ. వీళ్ళు ఏవైతే విత్తనాలు వేశారో, విత్తనాలు చల్లారో, ఎన్ని విత్తనాలు వేశారో దాని మీద ఆధారపడి ఉంటుంది. 7వ ప్రశ్న చూడండి. ఇది కూడా తిరిగి మళ్ళీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ 2020లో. విత్ రిఫరెన్స్ టు ద పీరియడ్ ఆఫ్ ది గుప్త డైనస్టీ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ది టౌన్స్ ఘంటసాల, కాడూరా అండ్ చౌల్ వర్ వెల్ నోన్ యాజ్. గుప్తుల కాలంలో ఘంటసాల, కడూరా,
చెవులు అనేటివి ఏమిటి? పోర్ట్స్ హ్యాండ్లింగ్ ఫారిన్ ట్రేడ్, విదేశీ వ్యాపారం చేసేటువంటి రేవు పట్టణాలు. క్యాపిటల్స్ ఆఫ్ పవర్ఫుల్ కింగ్డమ్స్, బలమైనటువంటి రాజ్యాల యొక్క రాజధానులు. ప్లేసెస్ ఆఫ్ ఎక్సిసిట్ స్టోన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అత్యంత గొప్పదైనటువంటి రాతితో చెక్కినటువంటి శిల్పాలతోటి కళ దొరికినటువంటి ప్రదేశాలు. ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ పిలిగ్రిమ్ సెంటర్స్, బౌద్ధ మతానికి చెందినటువంటి యాత్రా స్థలాలు. రాజధానుల, బౌద్ధ మత యాత్రా సందర్శన ప్రదేశాల, రాతి శిల్పాలు లభించిన ప్రదేశాల, రేవు పట్టణాల. ఇవి ఇంతవరకు నేను చెప్పిన లిస్టులు రాలేదు, తర్వాత రోజుల్లో వస్తాయి. కాబట్టి గుప్తుల కాలం నుంచి ఇవి కనపడుతున్నాయి మనకి. ఆంధ్ర హిస్టరీ వీటి గురించి మనం చాలా డీటెయిల్ చెప్పుకుంటాం. సో ఆంధ్ర హిస్టరీతో టచ్ ఉన్న వాళ్ళకైనా సరే తేలిగ్గా పెట్టగల ప్రశ్న ఇది. సో పోర్ట్స్. తర్వాత 8వ ప్రశ్న, విత్ రిఫరెన్స్ టు ఫోర్స్డ్ లేబర్. విస్టి, వెట్టి అంటామే, వెట్టి చాకిరి అది. ఫోర్స్ లేబర్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ది గుప్తా పీరియడ్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? 4 ఇచ్చాడు, ఒకటే కరెక్ట్ అంటాడు. ఇది వెట్టి చాకిరికి సంబంధించి, విస్టికి సంబంధించి గుప్తుల కాలంలో. ఇట్ వాజ్ కన్సిడర్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ స్టేట్, ఏ సార్ట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ బై ద పీపుల్. ఇదేంటంటే ఒక రకంగా రాజ్యానికి, దేశానికి ఒక రకమైన ట్యాక్స్ లాంటిది, పన్ను లాంటిది, ప్రజలు కట్టేటువంటి పన్ను లాంటిది. రెండవది, ఇట్ వాజ్ టోటల్లీ ఆబ్సెంట్ ఇన్ ది మధ్యప్రదేశ్ అండ్ కతీవార్ రీజన్స్ ఆఫ్ ది గుప్తా ఎంపైర్. ఇది మధ్యప్రదేశ్ ప్రాంతంలో, కతీవాడ్ అంటే గుజరాత్, ఈ ప్రాంతాల్లో ఇది లేదు. ఇది విస్టి, వెట్టి చాకరీ అనేది. సి, ద ఫోర్స్డ్ లేబర్ వాజ్ ఎంటైటిల్ టు వీక్లీ వేజెస్. ఎవరైతే ఈ వెట్టి చాకరీ గురవుతున్నారో వాళ్ళకి వారం చొప్పున, ప్రతి వారానికి ఒకసారిగా వాళ్ళకి వేతనాలు ఇచ్చేవాళ్ళు. డి, ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ది లేబరర్ వాజ్ సెంట్ యాజ్ ద ఫోర్స్డ్ లేబరర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2019. అంటే వెట్టి చాకరీకి సంబంధించి ఆలోచిస్తే మీ సమాధానం దొరుకుతుంది మీకు. ఇది రకంగా వెట్టి చాకరీ చేయడానికి ట్యాక్స్ లాంటిదా రాష్ట్రానికి, రాజ్యానికి? మధ్యప్రదేశ్లో కదీవాళ్ళు ఇది లేదా? వీళ్ళకి వారం వారం జీతాలు ఇచ్చేవాళ్ళ, వేతనాలు ఇచ్చేవాళ్ళ? ఎవరైతే ఆ వెట్టి చాకరీ చేసేవాడు ఉంటాడో అతని పెద్ద కుమారుడు ఆటోమేటిక్గానే అతను వెట్టికి గురయ్యేవాడు అవుతాడా? వెట్టి చేయాల్సి వస్తుందా? చిన్న కూడా చూద్దాం. ద ఫోర్స్డ్ లేబర్ వాజ్ ఎంటైటిల్ టు వీక్లీ వేజెస్. వారానికి కానీ, నెలకు కానీ, ఎప్పుడన్నా కానీ, రోజుకి కానీ వేతనాలంటూ ఇస్తే అది వెట్టి చాకరీ కాదు. ఎటువంటి వేతనాలు ఇవ్వకపోతేనే వెట్టి చాకరీ. సో సీజ్ రాంగ్. ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ది లేబరర్ వాజ్ సెంట్ యాజ్ ది ఫోర్స్డ్ లేబరర్. ఇది కూడా తప్పు. మీకు నేను బానిసల గురించి చెప్పేటప్పుడు చెప్పాను, బానిస వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను మీకు. అదే మోరియవరంలో అక్కడ ఎవరికి బానిసలు అంటే పర్మనెంట్ బానిసలు కాదు మన దేశంలో. ఇటలీలాగా అంటే రోమ్ లాగా అలా కాదు. ఇక్కడ అప్పుపడో లేదా ఇంకోటో కాళ్ళతో వెట్టి చాకరీకి వెళ్తాడు. మామూలు రోజుల్లో పనిచేసుకొని ఆ డబ్బులు కట్టేసి కూడా అతను విముక్తులవుతాడు. కాబట్టి ఇటువంటి ఒకడు ఎవరైనా కనుక, నేను చాలా స్పష్టంగా చెప్పాను నా క్లాసుల్లో, ఎవరైనా కనుక ఒకడు వెట్టి చాకరీకి గురి బానిస అయితే అతను మాత్రమే బానిస, కానీ వాడి కుటుంబం వాళ్ళు కాదు. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇక 2 మిగిలిపోయినాయి. ఇట్ ఇస్ టోటల్లీ ఆబ్సెంట్ ఇన్ ది మధ్యప్రదేశ్ కతీవార్ రీజన్స్. ఇది ఎప్పుడు జరగదు. ఉంటే కొన్ని చోట్ల ఉంటే దేశం అంతా అది లేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటిది జాగ్రత్తగా చూడండి. ఏ సార్ట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ బై ద పీపుల్. వెట్టి చాకరీ చేస్తుంటే అర్థం ఏంటి? ఏం ఆశించట్లేదు, అతనికి ఇవ్వరు, పని చేస్తాడు. ఆ పని ఏంటంటే ఒక రకంగా ట్యాక్స్కి ఇన్ లియో అని చెప్పొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. Vistry was forced unpaid labor that functioned as a kind of labor tax
vote to the state. It was not absent from Madhya Pradesh and Kathiawar. It carried no entitlement to wages, and there was no fixed rule that the eldest son alone performed it. So, తర్వాత ప్రశ్న 9th question. Again, UPSC Civil Service Prelims 1995. It's a beautiful question. In Sanskrit plays written during the Gupta period, women and Sudras speak A. Sanskrit, B. Prakrit, C. Pali, D. Saurasevi. మనం చెప్పుకున్న మహాకవి కాళిదాస్ రచనలు ముఖ్యంగా శూద్రకుడు మృత్యుకటకము సుబంధు వాసవదత్త ఇటువంటి సంస్కృత నాటకాలు అద్భుతంగా జరిగి రాయబడ్డాయి గుప్తలేఖలు. సాహిత్యంలో స్వర్ణయుగం, ముఖ్యంగా సంస్కృత భాషలో కావ్యాలు నాటకాలలో. ప్రశ్న ఏంటంటే, మరి ఆ నాటకాలలో పాత్రలు రకరకాల పాత్రలు ఉంటాయి. అందులో స్త్రీలు, శూద్రులు వీళ్ళు ఆ నాటకం రాసేటప్పుడు వాళ్ళు ఏ భాషలో మాట్లాడేవారని రాశారు. ఏ సాంస్క్రిట్, బి ప్రాకృత్, సి పాళి, డి సౌరసేని. ఆలోచించండి. మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. చిన్న సమాధానము ప్రాకృత భాష. పాత్ర యొక్క ఔచిత్యం, మహారాజులు మాట్లాడేవి, పండితులు మాట్లాడేటువంటి సంస్కృత భూషణ పదాలని వీళ్ళు వాడలేరు కూడా. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ప్రాకృత్. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. There is every possibility for you people, even if you prepare for the groups, you may get this type of questions. సో సార్ జాగ్రత్త చూడండి. తర్వాత 10 యూపీఎస్సి సివిల్ సర్వీస్ 1992. Gupta architecture is represented by many brick temples, and the temple of Bedragaon is most notable for its well-preserved and molded bricks of excellent design. The temple has a tall gopuram, a pyramidal roof, an apsidal plan, double basement. గుప్తుల యొక్క దేవాలయ నిర్మాణాలలో ఇటుక దేవాలయాలు ఉన్నాయి. బెటర్గావ్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం చెప్పుకున్న క్లాసులో కూడా బెటర్గావ్ అనేది ఇటుక నిర్మిత దేవాలయం అని. మిగతా దేవాలయం రాతితోను ఇటుకతోను మిక్స్డ్. అయితే ఆ దేవాలయం యొక్క ముఖ్యమైన లక్షణం గురించి అడుగుతున్నాడు. ఆ దేవాలయంకి ఏముందని? పెద్ద గోపురం, ఒక పిరమిడ్ ఆకారంలోని రూఫ్, అర్ధచంద్రాకార డిజైను, 2 బేస్మెంట్స్, డబుల్ బేస్మెంట్స్, ద్వంద్వ బేస్మెంట్స్ ఉన్నట్లే అంటున్నాడు. నిమిషం ఆలోచించి పెట్టండి, నేను సమాధానం చెప్తాను. మీరు కనుక మన గుప్తుల యొక్క వీడియోలు కనుక చూసుకుంటుంటే మీకు బెటర్గావ్ దేవాలయం కళ్ళ ముందు కదలాలి. నేను ఫొటోస్ చూపించాను కాబట్టి. ఇది ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది. ద ఆన్సర్ ఇస్ పిరమిడికల్ రూఫ్. ఇది మనం 11వ ప్రశ్నకు వెళ్తున్నాం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 1997. మ్యాచ్ లిస్ట్ 1 డైనాసిటీ విత్ లిస్ట్ 2 టెంపుల్ సైట్స్. ఒక పక్కేమో 4 రాజవంశాలు ఇచ్చాడు, ఇంకో పక్క దేవాలయాలు ఇచ్చాడు. ఏ గుప్తా, బి చండేల, సి చాళుక్య, డి పల్లవ. 1 బాదామి, 2 పనమలై, 3 ఖజురహో, 4 దేవఘర్. మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఏమాత్రం జాగ్రత్తగా మీరు ఆలోచించినా సరే బిట్లు పోవు. మనకి తెలిసిన వాటిలోంచి ప్రారంభిస్తే ఆన్సర్ వచ్చేస్తాయి. ఈ 4ట్లో ఒకటో తెలియపోయినా పర్వాలేదు, ఒకటి తెలిపితే ఇబ్బంది లేదు, 2 తెలిపినా పర్వాలేదు, ఆన్సర్ వస్తుంది. చాలా వాటికి 90% వాటికి వస్తాయి. సో మీకు తెలిసిన వాటితో ప్రారంభించి ఆన్సర్ చేయండి. చూడండి, గుప్త దేవాలయాల్లో అత్యంత ముఖ్యమైనది దేవగర్ దేవాలయం, దేవగర్ దశావతార దేవాలయం. ఏకి 4, ఏకి 2 తప్పు, ఏకి 3 తప్పు, ఏకి 4, ఏకి 4. ఆన్సర్ షుడ్ బి ఎదురు ఏ ఆర్ ఇన్ బి.
చండీలాస్ అంటే బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పరిపాలించారు. నెక్స్ట్ క్లాస్లో ఈ దేవాలయం నుంచి వస్తుంది. ఇప్పుడు అయితే ఈ క్లాస్లో రాలే మీకు. చండీలాస్ ఆఫ్ బుందేల్ఖండ్ అంటాం వాళ్ళని. వాళ్ళు కట్టించిన దేవాలయాలు ఖజురహో దేవాలయాలు. అంటే బీకి 3. సో ఈ తప్పు, బీకి 3. మిగతా తెలిసినా తెలియకపోయినా మీకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ చండీలాస్ తెలియదు అనుకుందాం. చాళుక్యాస్, బాదామి చాళుక్యులు వాళ్ళ పేరే. చాళుక్యాస్ ఆఫ్ బాదామి. దేర్ ఇస్ ద మ్యాటర్. సికి 1, సికి 1, ఇక్కడ సికి 3 ఇచ్చాడు తప్పు. అంటే ఒకటి మీకు కరెక్ట్గా తెలిసిన తర్వాత ఇంకో దాన్ని బట్టి కూడా మీరు చెప్పేయచ్చు. పల్లవాస్ ఆఫ్ పనమలై. ఇవాళ మీకు వస్తాయి క్లాసుల్లో. బట్ ఎనీవే, ఈజీ టు ఫైండ్ అవుట్. మీకు మ్యాచ్ ది ఫాలోయింగ్లో బిట్లు పోకుండా జాగ్రత్తగా ఆన్సర్ చేయొచ్చు. తెలిసిన దాంట్లో నుంచి తెలియని దాంట్లోకి వెళ్తాం. ఓ బ్యూటిఫుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12 అండ్ ఆల్సో ద లాస్ట్ వన్ ఇన్ అవర్ దిస్ ఎగ్జామినేషన్. ఐడోల్ వర్షిప్ వాజ్ స్టార్టెడ్ ఇన్. విగ్రహారాధన ఏ యుగంలో ప్రారంభమైంది? గుప్తా పీరియడ్, వేదిక్ పీరియడ్, ఎపిక్ పీరియడ్ అంటే పురాణాల కాలం, మౌర్య పీరియడ్. గుప్త యుగంలోనా, వైదిక యుగంలోనా, మౌర్య యుగంలోనా, పురాణాల యుగంలోనా? యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 1980. ఆన్సర్ ఈజీనే ఎట్టుంటారు అనుకుంటున్నాను నేను. ఇది గుప్త యుగం. గుప్త యుగంలోనే కట్టడ దేవాలయాలు ప్రారంభమైనవి. అందుముందు బౌద్ధ స్తూపాలు ఇటుండే గుహాలయాలు ఉండేవి. విష్ణు దేవాలయము, శైవ దేవాలయము, నాచనకుతారాలోని భారతీయ దేవాలయం, ఇవన్నీ కూడా దేవాలయాలు ప్రారంభమైనటువంటి అంటే అర్థం విగ్రహారాధన బయలుదేరింది అని. కానీ విగ్రహారాధన ఇవాళ హిస్టరీ ప్రకారం ఎప్పుడు ప్రారంభమైంది, ఏ యుగంలో ప్రారంభమైంది అంటే గుప్త యుగము. ఇది 12వ ప్రశ్న. కానీ ఈ 12 ప్రశ్నలతోటి నేను ప్రస్తుతానికి ముగిస్తున్నాను. భవిష్యత్తులో ఇటువంటివి అనేకం చేసుకుందాం. కనుక ఇవి మొత్తము 12 ప్రశ్నలు. సమాధానాలు మీకు చెప్పాను. ఇందులో కనుక మీరు 10 నుంచి 12 దాకా వచ్చినాయి అనుకోండి మార్కులు, ఎక్సలెంట్. 9, 8 వచ్చినాయి అనుకోండి, వెరీ గుడ్. 7 గుడ్. అందుకంటే తక్కువ వస్తే మీరు బాగా చదవట్లెక్క ఇది. నెక్స్ట్ వీడియో మీకు నేను హర్షుడి మీద చెప్పబోతున్నాను. ఒకవేళ మీకు 7 కన్నా కూడా తక్కువ వస్తే దయచేసి మన యొక్క ప్లేలిస్ట్లోని గుప్తయుగం మొత్తం విని నోట్స్ రాసుకుంటూ ఉంటారు కాబట్టి వాటిని చదివి బాగా అర్థం చేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళండి. ఇటువంటి వీడియోల కొరకు ఎదురు చూడండి. ఇటువంటి వీడియోలు నచ్చిన వారు దయచేసి మీ యొక్క తోటి అభ్యర్థులకి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ మల్లికార్జునరావు బైర్శెట్టి, బిఎంఆర్ సార్. నేటికి స్వస్తి.